హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిడి 2కి సంబంధించి పార్ట్ బిలో ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ని ఎలా చదవాలి, ఏ రకమైన క్వశ్చన్స్ ఇక్కడ అడిగాడు, సిలబస్ అనేది ఎలా ఉండిద్ది, లాస్ట్ టైం అడిగిన పివైక్యూస్లో ముఖ్యంగా చదవాల్సిన యూనిట్స్ ఏంటి, సెక్షనల్ వైజ్గా ఏ యూనిట్ నుంచి ఏ మార్క్స్ వచ్చినాయి, ఈ విషయాలన్నీ కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా నేను ఈ ట్రేడే చెప్పడం గల కారణం ఏంటంటే ఇది నా ట్రేడ్. నేను ఆల్రెడీ బీటెక్లో ఈసీఈ చదివాను కాబట్టి నాకు ఈ ట్రేడ్ మీద ఐడియా ఉంది. అసలు ఈసారే ఈ ట్రేడ్ మీద నేను కొన్ని క్లాసెస్ చెప్పి పెయిడ్ లాగా పెడదాం అనుకున్నా కానీ నాకు పాసిబుల్ అవ్వలేదు, టైం కూడా కుదరలేదు, అందుకే నేను చేయలేకపోయాను. కానీ నెక్స్ట్ ఇయర్కి నేను కంపల్సరీగా నెక్స్ట్ ఏఎల్పికి ప్లాన్ చేస్తాను. అయితే ఈసారి మాత్రం ఇక్కడ నేను ఆఫ్లైన్లో మా ఇంటి దగ్గరలో కానీ జాబ్ దగ్గర కానీ కొంతమంది పిల్లలకి చెబుతాం కాబట్టి క్లాసెస్ నేను పూర్తిగా అనాలిసిస్ చేశాను. సో అనాలిసిస్ చేసిన విషయాలు మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలి కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా మీకు చెబుతున్నాను. సో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్ వాళ్ళు కంపల్సరీగా నేను చెప్పిన విధానాన్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే మనకు రావాల్సిన పార్ట్ బిలో 27 మార్కులు కాకుండా అటు ఇటుగా ఒక 30-35 మార్కులు, అంటే వాడు పెట్టిన క్వాలిఫికేషన్ మీద ఒక 10 మార్కులు ఎక్కువ తెచ్చుకునే అవకాశమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఈ ట్రేడ్ వాళ్ళు జాగ్రత్తగా చూడండి. నోట్ పాయింట్, నాకు మిగతా ట్రేడ్స్ గురించి తెలియదు, మీరు కామెంట్ సెక్షన్లో ఆ ట్రేడ్ గురించి చెప్పమన్నా నేనేం చేయలేను, ఎందుకంటే నేను చదువుకునే ట్రేడ్ కాబట్టి నాకు ఐడియా ఉండిద్ది. దీంట్లో ఎలక్ట్రానిక్ మెకానిక్ రేడియో టీవీ ఈ రెండు కూడా మనకు ఐడియా ఉండిద్ది, కానీ మిగతాయి మాత్రం నాకు తెలియదు. తెలిస్తే కంపల్సరీగా చెప్పేవాడిని, ఓకేనా. అయితే నాకు తెలిసినంత వరకు ఆ పీడిఎఫ్స్ కానీ డీజిల్ మెకానిక్, ఎంఎంవి, ఫిట్టరు ఇలాంటివన్నీ కూడా నేను టెలిగ్రామ్లో పెట్టాను. మీరు ఫైల్స్లోకి వెళ్ళి చూస్తే కనపడతాయి. అవి చూసి మీకు తెలుగులో అయితే తెలుగు, ఇంగ్లీష్లో ఎవరైతే బాగా చెప్పగలరో అక్కడ దయచేసి నేర్చుకోండి, ఓకేనా. సో ఈరోజు ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ ఎలా చదవాలో మనం చూద్దాం. షార్ట్గా క్లియర్గా మాట్లాడేసుకుందాం. ఇదిగోండి, లాస్ట్ టైం మనకి 2025లో 2 మే 6 మే ఇలా 2 రోజుల్లో రోజుకు 2 షిఫ్ట్లు లెక్కన మొత్తం మనకి 4 షిఫ్ట్లు జరిగింది. ఆ 4 షిఫ్ట్లో కూడా ఈడీసీ అండ్ ఎనలాగ్ అనే టాపిక్ నుంచి ఫస్ట్లో 12, సెకండ్ షిఫ్ట్లో 13, నెక్స్ట్ 10, నెక్స్ట్ 11, ఓకేనా. ఇన్ని క్వశ్చన్స్ అడిగాడు అనమాట. తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్, కంపల్సరీగా ఆ యూనిట్ ఫినిష్ చేసుకుని వెళ్ళాలి, ఓకేనా. ఇదొకటి, ఈ బేసిక్ ఎలక్ట్రికల్ ఒకటి, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ ఒకటి, ఈ 3 కంప్లీట్గా ఫినిష్ చేయాలి. కాబట్టి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో 10, 9, 11 అటు ఇటుగా 10 క్వశ్చన్స్ అడిగాడు. తర్వాత ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, దీంట్లో 14 క్వశ్చన్స్ అడిగాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మొదటి 4 చూసుకుంటేనే చాలు, ఓకేనా, చాలా వరకు కవర్ అయిపోయింది. తర్వాత కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 6, 4, 3, 6, ఓకేనా. సో నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రికల్లో 5, 8, 8, 9. తర్వాత మిస్లీనియస్ అంటే ఐసీ కానీ, టీవీ కానీ, పీసీబీ గురించి, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అంటారు కదా దాని గురించి. సో 4, 6, 8, 4 అన్నమాట, ఓకేనా. ఇంతవరకు కోర్ అన్నమాట. ఇంతవరకు కోర్ టాపిక్స్ అన్నమాట, ఓకేనా. ఇవి కోర్లో మనం కంపల్సరీగా చదువుకోవాలి. ఈ 3 కూడా మనకి బీఎస్సీకి సంబంధించినవి. ఈ 3 మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినవి. మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివితే ఇదిగోండి స్టార్టింగ్లో 5 క్వశ్చన్లు, తర్వాత 10, 6, 6, ఓకేనా. సేఫ్టీ మ్యాథమెటిక్స్ నుంచి ఇదిగోండి 6, 4, 3, 0, 6, 0, 6, 4, ఇదిగోండి 2 మే సెకండ్ షిఫ్ట్, 6th మే ఫస్ట్ షిఫ్ట్లో మ్యాథ్స్ అడగల, కానీ మిగతా వాటిలో 4 మ్యాథ్స్ కూడా అడిగాడు. తర్వాత టూల్స్ సైన్స్ నుంచి 2, 4, 4, 3, 6, 4, 4, 4, ఇదిగోండి 6 టూల్స్ అడిగాడు. ఇవి బీఎస్సీ కింద వస్తాయి అన్నమాట, ఓకేనా. కాబట్టి మనం పార్ట్ బి క్వాలిఫై అవ్వము అనే భయం అక్కర్లా, ఎందుకంటే బీఎస్సీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. అయితే ఇది మనం బీఎస్సీ అన్నాం, కానీ ఐటీఐ ఎలక్ట్రానిక్ మెకానిక్ సిలబస్లో టూల్స్ ఉంది, డ్రాయింగ్ ఉంది, సిలబస్లో అక్కడ ఉన్నాయి, అందుకే అవి అడిగాడు. మనమేమనుకున్నాం బీఎస్సీలో ఉన్నాయి ఇక్కడ అడిగాడు అనుకుంటున్నాం, కాదు, అవి ఆల్రెడీ ట్రేడ్లో సిలబస్లో మెన్షన్ చేయబడ్డాయి.
ఓకేనా. ఎన్జీబీటీ మనకి సిలబస్ ఉండేది కదా ఐటీ, దాంట్లో ఉన్నాయి అన్నమాట. అందుకే మనల్ని అడిగాడు. కాబట్టి మెకానిక్ రేడియో టీవీ వాళ్ళు నేను క్వాలిఫై అవ్వాలి అంటే ఇదిగోండి మీరు ఆ యూనిట్స్ని కంపల్సరీగా చూసుకోవాలి. ఓకేనా. ఇది మెకానిక్ రేడియో టీవీ పెట్టిన వాళ్ళకి ఇదిగోండి గుర్తుపెట్టుకోండి. మెకానిక్ రేడియో టీవీ పెట్టిన వాళ్ళకి అలా ఫాలో అయిపోండి. నీకు చాలా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత ఎలక్ట్రానిక్ మెకానిక్. చాలామంది ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎక్కువ పెడతారు. మనం ఇలా వేరు చేస్తున్నాం కానీ మెకానిక్ రేడియో టీవీలో ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ అడిగాడో ఎలక్ట్రానిక్ మెకానిక్లో కూడా అక్కడ అవే అడిగాడు. ఆ చాప్టర్సే ఎక్కువ టచ్ చేశాడు అనమాట. వాటిని చూస్తే ఫస్ట్ ఈడీసీ, ఇదిగోండి ఈడీసీలో 15, 15, 15, 13 అక్కడ ఈడీసీ ఉంది, ఇక్కడ ఈడీసీ ఉంది చూసారా. అక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఇక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంది, అక్కడ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ ఉంది, అక్కడ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది, ఇక్కడ కమ్యూనికేషన్ ఉంది, ఆడ బేసిక్ ఎలక్ట్రికల్ ఉంది, ఈడ ఉంది. కానీ ఇక్కడ కొత్తగా 8051 వచ్చింది. అక్కడ మిస్లీనియస్ ఐసీ గురించి, ఇదిగోండి మెకానిక్ అండ్ టీవీ అన్నాడు కదా, అందుకే టీవీ గురించి పీసీబీ గురించి అడిగాడు అనమాట. ఓకేనా. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పెట్టిన వాళ్ళు బాగా ఏం చేస్తారంటే ఈడీసీ యూనిట్ని కంపల్సరీ చదవాలి. ముందు మీరు ఈడీసీ కంప్లీట్ చేశారా, అది మెయిన్ పాయింట్ అనమాట. తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చూసుకోవాలి. తర్వాత ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, ఇది కొంచెం చూడండి 15, 11, 26, 5, 31, 31, 10 అక్కడే వచ్చేసినాయి 41 మార్కులు చూసారా. అంటే షిఫ్ట్ 1లో సెకండ్ మేలో 3 యూనిట్స్ చదివితే చాలు, 20 రావటం కాదు, నీకు ఇంకా ఎక్కువే వస్తాయి. ఓకేనా. కమ్యూనికేషన్ చాలా తక్కువ అడిగాడు, ఇదిగో మూడిట్లోనూ 3, 3 అంటే కమ్యూనికేషన్ చాలా తక్కువ అడిగాడు. ఓకేనా. బేసిక్ ఎలక్ట్రిక్ కూడా చాలా తక్కువ అడిగాడు, ఇవి మాత్రం చాలా ఎక్కువగా అడిగాడు. సో ఈడీసీ, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్. ఈ బేసిక్ ఎలక్ట్రికల్ అంటే ఏమీ ఉండవు, రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటరు, వోల్ట్ మీటరు, అమ్మీటరు, చిన్న చిన్నవి ట్రాన్స్ఫార్మర్, ఇలా చిన్న చిన్నవే ఉంటాయి. అక్కడ మనకు 4 క్వశ్చన్స్ వచ్చినాయి. 8051 ఇక్కడ కూడా 8051 ఇక్కడ మైక్రో ప్రాసెసర్ ఉండిద్ది. మైక్రో ప్రాసెసర్ ఎక్కువగా అడగలేదు, మైక్రో కంట్రోలర్ ఎక్కువగా అడిగాడు. 8051 అనేది ఏంటంటే మైక్రో కంట్రోలర్. ఈసీ చదివిన వాళ్ళకి అర్థమైంది, మైక్రో ప్రాసెసర్ వేరు, మైక్రో కంట్రోలర్ వేరు. దాని నుంచి 4 క్వశ్చన్స్ వచ్చినాయి. అది కూడా చాలా పెద్దవి కాదు, పిన్ నెంబర్స్ తెలుసుకుంటే ఆ పిన్లో పిఎస్ఈఎన్ అంటే ఏంటి, ఏఎల్ఎన్ అంటే ఏంటి, ఆ పిన్ ఫంక్షన్ ఏంటి, అర్థమైందా. అలా సింపుల్గా అడిగిన క్వశ్చన్సే. ఇక అవి కాకుండా మళ్ళీ డ్రాయింగ్, సేఫ్టీ, మ్యాథమెటిక్స్, టూల్స్, సైన్స్, ఇవి కూడా ఇక్కడ అడిగాడు. చూడండి ఇదనమాట ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో ఏ యూనిట్స్ నుంచి ఏ క్వశ్చన్స్ ఏ షిఫ్ట్లో వచ్చినాయి అన్న విషయం ముందు మనకు తెలియాలి. అవి తెలిస్తేనే మనం ఎక్కువ ఫోకస్ చేసి ముందు కంప్లీట్ చేయాల్సి చేసుకుంటాం. లేకపోతే అంతా చదువుకుంటూ వెళ్తే వృధా కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇవి మీకు తెలియని కానీ వీటి మీద ఫోకస్ చేయండి. ఇవి ఎక్కడ దొరుకుతాయి, వీటిని ఎలా చదవాలి, వీటిలో నాకు అర్థమయ్యే ఏంటి, అర్థం కాకపోతే బయట ఎక్కడ వినాలి. హిందీలో చాలా మంది చెప్పారు కానీ తెలుగులో ఎవరు అవైలబుల్గా లేరు. మీరు హిందీలో ఓపిక ఉంటే వినండి, చాలా చక్కగా చదువుతారు. ఓకేనా. నెక్స్ట్ సిలబస్ చూసామనుకోండి, ఇప్పుడు అవేంటో చెప్పాను కానీ దాని లోపల ఏముంటాయో తెలియాలిగా. ఇదిగోండి ఇక్కడేమో ఈడీసీ అనలాగ్ నుంచి వచ్చినాయి అన్నాను, మీకు తెలియదు కదా లోపల ఏమున్నాయో. ఇప్పుడు అవి చూపిస్తాను. సిలబస్ మాట్లాడుకుందాం. ఈడీసీ అండ్ అనలాగ్లో సెమీ కండక్టర్ డయోడ్స్, రెక్టిఫైర్స్, ట్రాన్సిస్టరు, ఫెట్, యాంప్లిఫైరు, ఫీడ్బ్యాక్ అండ్ ఆసిలేటర్స్, వేవ్ షేపింగ్ సర్క్యూట్స్, ఆపరేషనల్ యాంప్లిఫైర్ టైమరు, పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్, యూపీఎస్, ఆప్టో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ, ఎస్ఎంటీ, ఐసీ రెగ్యులేటర్, పీసీబీ, చాపర్ అండ్ కన్వర్టర్స్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. లాస్ట్ టైం అయితే ఇదిగోండి సెమీ కండక్టర్ డివైస్ బాగా అడిగాడు, ట్రాన్సిస్టర్ అడిగాడు, ఫెట్ అడిగాడు, యాంప్లిఫైర్ అడిగాడు, ఫీడ్బ్యాక్ అండ్ ఆసిలేటర్స్, ఆపరేషనల్ యాంప్లిఫైర్ అడిగాడు, పవర్ ఎలక్ట్రానిక్ డివైస్ ఇవి బాగా అడిగాడు. బేసిక్ ఎలక్ట్రికల్ అంటే ఇదిగోండి ఇక్కడ ప్యాసివ్ కాంపోనెంట్స్, ఏసీ కరెంటు, డీసీ కరెంటు, మ్యాగ్నెటిజము, ట్రాన్స్ఫార్మరు, సెల్ అండ్ బ్యాటరీ, సోల్డరింగ్ అండ్ స్విచెస్, వైర్ అండ్ కేబుల్స్, ఎలక్ట్రికల్ వైరింగ్, ఎర్తింగ్, ఎలక్ట్రికల్ మిషన్, సేఫ్టీ డివైజెస్. సింపుల్ అనమాట, బేసిక్ ఎలక్ట్రికల్ సింపుల్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా నేను ఆ రోజు ఇచ్చిన 4 పేపర్స్, ఎలక్ట్రానిక్ మెకానిక్లో 4 పేపర్లు, మెకానిక్ రేడియో టీవీలో 4 పేపర్లు,
ఆ పేపర్స్ మొత్తం అనాలిసిస్ చేసి నేను మీకు చెబుతున్నాను. అనాలిసిస్ చేసిన ఆ పేపర్స్ వీడియో కూడా మీకు పెడతాను చూడండి టెలిగ్రామ్లో. అదంతా పీడిఎఫ్ తీసుకొని ఆ క్వశ్చన్స్ అన్నీ ఏంటి, ఎక్కడి నుంచి అడిగాడు, ఏ యూనిట్ నుంచి వచ్చినాయి అని మొత్తం ఒక 1 వీక్ నుంచి అనాలిసిస్ చేసి ఇది గ్యాదర్ చేసి తీసుకొచ్చాను నేను. ఏదో నోటుకొచ్చి చెబుతున్న విషయం అయితే కానే కాదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. ఇక్కడ చూడండి కమ్యూనికేషన్లో కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఏంటి, ఎనలాగ్, యాంప్లిట్యూడ్ మాడ్యులేషను, డబుల్ సైడ్ బ్యాండ్, సప్రెస్డ్ సైడ్ బ్యాండ్ క్యారియరు, వెస్టిజియల్ సైడ్ బ్యాండ్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషను, పల్స్ కోడ్ మాడ్యులేషను, యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కేయింగ్, ఫేజ్ షిఫ్ట్ కేయింగ్, రిసీవర్ అంటే ఏంటి, ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషను, సెల్ ఫోను, యాంటీనా వేవ్ ప్రాపగేషన్, ఆడియో వీడియో సిస్టమ్. ఈ మెజర్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా అడిగాడు దీంట్లో కూడా. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, ఇక్కడ మనకి పిఎంఎంసి కాయిల్స్, డీసీ కరెంట్, ఏసీ కరెంట్ మెజర్ చేసేవి ఏంటి, నెక్స్ట్ ఆసిలోస్కోప్స్, డిఎస్ఓ, ట్రాన్స్డ్యూసరు, డిజిటల్ డిస్ప్లే డివైజెస్, ఎల్సిడి, ఎల్ఈడి, రేంజ్ ఎక్స్టెన్షన్ మెథడ్, సిఆర్ఓ, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఏవి ఎక్కడ మెజర్ చేయాలి, ఎలా మెజర్ చేయాలి, వేవ్స్ గురించి కూడా ఉంటాయి అన్నమాట. ఇది మనకి ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్లో మనకు వచ్చే విషయం. అటు తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఫండమెంటల్ బేస్ ఆఫ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ మనకి బులియన్ ఆల్జీబ్రా, లాజిక్ గేట్స్, నెంబర్ సిస్టంలో మనకి బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్, డెసిమల్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కంపల్సరీగా ఎవరైనా ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ చదవాలి అంటే ఇది కంపల్సరీ చదవాలండి. ఇది చదవకుండా వెళ్ళకూడదు. ఫస్ట్ మోస్ట్లీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ని పూర్తి చేసుకోవాలి. కంపల్సరీగా 15 క్వశ్చన్లు తక్కువ రావు, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇది బేసిక్స్ అనమాట. మళ్ళీ ఇక్కడ దీంట్లో డివైడ్ చేసుకుంటాం. కాంబినేషనల్ సర్క్యూట్స్ అంటారు, తర్వాత సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటారు. డివైడ్ చేసుకోవాలి. ఇదిగోండి కాంబినేషనల్ సర్క్యూట్, సీక్వెన్షియల్ సర్క్యూట్. ఈ కాంబినేషనల్ సర్క్యూట్స్లో మనకి యాడర్స్, సబ్ట్రాక్టర్స్, మల్టీప్లెక్సర్స్, ఎన్కోడర్స్, ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఫుల్ యాడర్, ఆఫ్ యాడర్, ఫుల్ సబ్ట్రాక్టర్, ఆఫ్ సబ్ట్రాక్టర్, క్యారీ, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో ల్యాచెస్, ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్స్, ఇలాంటివి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఫ్లిప్ ఫ్లాప్స్ బాగా అడుగుతాడు. డి ఫ్లిప్ ఫ్లాప్, జేకే ఫ్లిప్ ఫ్లాప్, మాస్టర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్, ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. దీంట్లో ట్రూత్ టేబుల్స్ ఉంటాయి అన్నమాట. అవి చాలా బాగా అడుగుతూ ఉంటాడు. రెసోరెంట్ కండిషన్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ని ఎలా వాడాలి, ల్యాచెస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఏ టు డిటిఏ కన్వర్టర్స్, 8051 మైక్రో కంట్రోలర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇది ఓవరాల్ సిలబస్ అండి. కంపల్సరీగా మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేయాలి. కాబట్టి ఎవరైతే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పెట్టారో గుర్తుపెట్టుకోండి, మీరు మొట్టమొదటిగా చేయాల్సింది 1 వారం తీసుకోండి, లేదా 2 వారాలు తీసుకోండి, దీన్ని కంప్లీట్ చేయండి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇదంతా మ్యాథమెటికల్గానే ఉండిద్ది. నువ్వు హిందీయా తెలుగు అని భయపడాల్సిన పని లేదు. కాస్త ఎలా చెప్పాలి, మన మ్యాథ్స్ లాగా ఉండిద్ది. నువ్వు హిందీలో చెప్పిన అర్థమైపోయిద్ది. నేను తెలుగే నేర్చుకుంటా అని పట్టు కూర్చోమాకండి. ఇక్కడ పరిస్థితి బాగోలేదు. తెలుగులో లేనప్పుడు మనకి అవైలబిలిటీ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి. ఇది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అర్థమైందా. మీరు బాగా చదువుతున్నారు, బీఎస్సీలు ఇవన్నీ. ఈ ట్రేడ్లో మీరు రాండి. నార్త్ వాళ్ళకి ట్రేడే ఫేమస్, వాళ్ళందరూ బాగా క్వాలిఫై అవుతున్నారు. లాస్ట్ టైం పిల్లలు 70లు 80లు చెప్పారు, ట్రేడ్లో పోయింది సార్ అనగానే నేను చాలా బాధపడ్డా. 70 80 మన పిల్లలు కొడతామంటే మాటలు కాదండి, ట్రేడ్ దగ్గరే పోయారు. వేరే ట్రేడ్ అయితే నేనేం చేయలేను, నా ట్రేడ్ అయితే నేను చేయగలిగితే చేస్తున్నాను. దయచేసి మీరు డిజిటల్ ట్రైనింగ్స్ పూర్తి చేయండి. నెక్స్ట్ ఈడీసీ పూర్తి చేయండి. ఈ 3 యూనిట్స్ మీరు పూర్తి చేయండి కంపల్సరీగా. ఓకేనా. నాకు టైం పాసిబుల్ లేదు, నాకు జాబ్ వల్ల నేను ఇటు గ్రూప్ డి ఇవన్నీ చేయడం వల్ల కుదరట్లేదు. అఫ్ కోర్స్ నేను నెక్స్ట్ ఏఎల్పికి కంపల్సరీగా తేడానికి ప్లాన్ చేస్తాను, పిల్లలు వెనక్కి పడకూడదు. ఓకేనా. ఇదైతే నేను చేయగలిగింది. చాలామంది అడుగుతున్నారు, సార్ మీ ట్రేడ్ అయి ఉండి మీరేం చెప్పరేంటి అని. నేను ఆలోచించేసి ఆ మొత్తం అనాలిసిస్ చేయాలి, ఏదో తెలిసింది చెప్పకూడదు అని చెప్పి. కావాలంటే నేను చేసింది కూడా మీకు పీడిఎఫ్ పెడతాను, వీడియో పెడతాను చూడండి. ఆ పీడిఎఫ్ అంతా, ఈ పేపర్స్ అన్నీ ఉన్నాయి అవైలబుల్గా. ఇదిగోండి ఇవన్నీ నేను మీకు, ఇదిగోండి చూసారు ఇక్కడ నా టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తే, ఫైల్స్లోకి వెళ్తే, ఫైల్ సెక్షన్లో ఇదిగోండి మార్చి 19వ తారీఖు 4:30 టైం పెట్టాను. మెకానిక్ రేడియో 4 పేపర్లు పెట్టాను.
ఓకేనా. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఆల్ షిఫ్ట్ పేపర్లు పెట్టాను. నేను ఎలక్ట్రానిక్స్ మెకానిక్ లాస్ట్ టైం పెట్టాను కాబట్టి, ఎప్పుడు ఆ ట్రేడే చదివాను, చాలాసార్లు రాశాను కాబట్టి నేను అది ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను చాలామంది పిల్లలకి బయట. ఓకేనా. కాబట్టి ఈ పేపర్స్ మీరు తీసుకోండి, 8 పేపర్లు తీసుకొని ఈ పేపర్స్ని ఫుల్గా అనాలిసిస్ చేయండి కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు. ఇదిగోండి మళ్ళీ ఈడీసీకి సంబంధించి క్యూటెక్ పాండేలో కొంతమంది పీడిఎఫ్స్ బయటకు వచ్చినాయి. అవి నాకు పిల్లలు సెండ్ చేశారు, సార్ బయట కనపడ్డాయి, ఇవి మనకి పెట్టండి అని. దీంట్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఈఎంఐ ఉంది, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది. ఇంకా ఎవరైనా ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ సంబంధించి నాకు పీడిఎఫ్ ఉన్నాయి అని మీరు అంటారా, అవి నాకు సెండ్ చేయండి. కంపల్సరీగా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మన దగ్గర చదివే పిల్లలందరికీ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో అవైలబుల్గా ఉన్నాయి. వీటిని నేను తీసుకొని అనాలిసిస్ చేశాను. వీటిని అనాలిసిస్ చేసిన వీడియో పీడిఎఫ్ కూడా నేను పెడతాను, చూడండి టెలిగ్రామ్లో. క్లారిటీ వచ్చింది. ఇక్కడే చూపిద్దాం అనుకున్నాను, అక్కడ పెడితే మీకు క్లారిటీ వస్తుంది. ఇదనమాట చదివేయాల్సిన విధానం. ఓకేనా. కాబట్టి మీకు సిలబస్ ఏంటో చెప్పాను, ఎక్కడేం అడిగాడో చెప్పాను, పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి కూడా చెప్పాను. నేనేం చేయగలను అదంతా చేశాను. ఓకేనా. మీ కష్టం మీరు పడండి. ఈ ట్రేడ్లో కనీసం 27-30 బార్డర్ దగ్గర వద్దు. బార్డర్ దగ్గర తెచ్చుకోవడానికి మనకి ఇంత గ్యాప్ అక్కర్లేదు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. ఓకేనా. 40 దగ్గర తెచ్చుకోండి. మీరు బాగా గ్రిప్ వచ్చిందనుకో, మీరు జేఈకే రాయొచ్చు. అంత గ్రిప్ మీకే ఆటోమేటిక్గా మీ మీద నమ్మకం కలిగితే నేను రాస్తాను అనిపించింది. జేఈలో 50-60 ఈజీగా పెట్టేయచ్చు. ఆ 40 కష్టపడాలి. ఓకేనా అమ్మా. సో ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ని ఎలా చదవాలి అన్నదానికి ఇదిగోండి ఇది విధానం. దీన్ని మనసులో గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వండి. నెక్స్ట్ నేను ఎన్టీపీసీకి జీకేని ఎలా చదవాలో ఒక కొత్త మెథడాలజీలో మనం మాట్లాడుకుందాం. ఒక కొత్త విధానంలో ఎలా చదవాలి ఏంటి, ఎందుకంటే నార్త్లో కూడా ఇప్పుడు కూడా చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మనం క్లారిటీ ఇద్దాం. ఓకేనా. ఆ పద్ధతి ప్రకారంగా వెళ్తే రాబోయే ఎన్టీపీసీ యూజీకి కాస్త నువ్వు అందుకుంటావు. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ CBT2కి, అండర్ గ్రాడ్యుయేట్ CBT2 కూడా నువ్వు ఫుల్గా రెడీ అయిపోతావు. ఆ 2 CBTలకి మనం బాగా మన ఛానల్లో పిల్లల్ని రెడీ చేద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఎన్టీపీసీ యూజీకి ఎలా ప్రిపేర్ అవ్వాలో జీకే మాట్లాడుకుందాం. ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. అందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడ్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా. బాయ్.